నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కానున్న పవన్ కళ్యాణ్. తాజా రాజకీయాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చ. కృష్ణా జిల్లా ఉయ్యూరులో పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం. అగ్నికీలలను అదుపు చేసేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్ద పెద్ద పులి సంచారం. రోడ్డుపై తిరుగుతున్న దృశ్యాలు చూసి స్థానికుల్లో కలవరం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు రంగం సిద్ధం. బీజేపీ సారథ్యంలో కొలువు తీరనున్న కొత్త ప్రభుత్వం. అమెరికాలో తాత్కాలిక షట్ డౌన్ కు తెర. బడ్జెట్ ప్రతిపాదనలకు దిగువ సభ ఆమోదం. సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ప్రత్యేకంగా కలవనున్నట్లు తెలుస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎంల ఏకాంత భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ఎంపిక వంటి కీలక అంశాలు వీరి మధ్య చర్చకు రావచ్చని సమాచారం. కృష్ణా జిల్లా ఉయ్యూరు సర్వీస్ రోడ్డులో ఉన్న పరుపుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎగిసిపడుతున్న మంటలను స్థానికులు, ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు. దట్టంగా పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్కు చెందిన లక్సషేర్ కంపెనీ ప్రతినిధులు ముందుకు వచ్చారు. సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో భేటీ అయిన ప్రతినిధులు ప్రస్తుతం పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ రంగంలో సరికొత్త టెక్నాలజీ వినియోగం, కొత్త ఉత్పత్తుల గురించి మంత్రికి లక్సషేర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. ట్రిపుల్ ప్లే విత్ వైఫై, ఓటీటీ వంటి సేవల గురించి లక్సషేర్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా స్థానికంగా దాదాపు 10,000 మందికి పైగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే తిరుపతిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్లో ఉత్పత్తి యూనిట్ను నెలకొల్పినట్లు లక్సషేర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. మద్యం కేసులో నిందితులు ధనుంజయ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 6కి వాయిదా వేసింది. ముగ్గురు నిందితులు గతంలో డిఫాల్ట్ బెయిల్పై విడుదలయ్యారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సిఐడి అధికారులు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్లో డిఫాల్ట్ బెయిల్ను రద్దు చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు దిగువ కోర్టుల బెయిల్ పిటిషన్లు దాఖలు చేయాలని ఇటీవల ఆదేశించింది. పిటిషన్లపై విచారణ పూర్తయ్యేంత వరకు నిందితులపై తొందరపాటు చర్యలు చేపట్టొద్దని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూర విద్యా పరీక్షల్లో విద్యార్థులు యథేచ్ఛగా మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్నారు. గుంటూరు నగరంలోని గోరెంట్లలో ఉన్న కళాశాలలో విద్యార్థులు పరీక్ష హాల్లో సెల్ఫోన్లు పక్కన పెట్టుకుని సమాధానాలు రాయడం వివాదాస్పదంగా మారింది. నిబంధనల ప్రకారం పరీక్ష గదిలోకి సెల్ఫోన్ల నిషేధం ఉన్నా ఇక్కడ విద్యార్థులు మాత్రం అందులో చూస్తూ సమాధానాలు రాస్తున్న వీడియోలు వైరల్గా మారాయి. మాస్ కాపీయింగ్ను అడ్డుకోవాల్సిన ఇన్విజిలేటర్లే స్వయంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, పుస్తకాలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్ కాపీయింగ్ కోసం ప్రతి విద్యార్థి నుంచి సుమారు 5,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి పరీక్షా కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విజయవాడ పట్టమటలోని ఓ ఎలక్ట్రానిక్ షోరూంలో జరిగిన 18 లక్షల రూపాయల విలువైన చరవాణుల చోరీ కేసు కొలిక్కి వచ్చింది. ఈ కేసులో నిందితుల వివరాలు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. మొత్తం 6 నిందితులు ఈ నేరం చేసినట్లు తేలింది. వీరిలో 4 ప్రధాన సూత్రధారులు కాగా మిగిలిన 2 ఒక్కొక్కరికి 30,000 రూపాయలు ఇస్తామని చెప్పి విజయవాడకు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి బీహార్కు చెందిన గోవింద్ చౌదరిగా తేల్చారు. ఇతను మరో 5 కలిసి బెజవాడ వచ్చి నేరం చేశారు. నిందితుల ఫోటోలు, సీసీ కెమెరాలు నమోదు కావడంతో వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో 2 నిందితులు నయీం, సూరజ్లను బీహార్లో అరెస్టు చేసి సీతామణి న్యాయస్థానంలో హాజరుపరిచారు. అక్కడి నుంచి విజయవాడకు ట్రాన్సిట్ వారెంట్పై తీసుకువస్తున్నారు.
రాజకీయ పార్టీలకు కొన్ని సిద్ధాంతాలు ఆశయాలుంటాయి, కానీ వైసీపీలో అవేమో కానీ వారికి ఒక ప్రత్యేక భాష ఉంది. అదే బూతు భాష. లీడర్ నుంచి క్యాడర్ వరకు బూతులు, దూషణలే వైసీపీ ఆయుధాలు. అవి ఎంతగా అంటే మీడియాలో బీప్ సౌండ్ లేకుండా ప్రసారం చెయ్యలేనంతగా, సభ్య సమాజం వినలేక చెవుల్లో దూది కూరుకునేంతగా. అసలు బూతు పాండిత్యం కొలిచే మీటర్ అంటూ ఒకటి ఉంటే అది ముక్కలై పేలిపోతుందనేంతగా నోరు పారేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. తిట్టడం మా జన్మ హక్కు అన్నట్లు చిన్న పెద్ద అనే తేడా లేకుండా సీఎం, మంత్రులు, పోలీసులు ఇలా ఎవరిని మినహాయించడం లేదు. మొన్న అంబటి రాంబాబు నిన్న జోగి రమేష్ లోకేష్ కి అనుకున్నా, అంటే ఒళ్ళు తగ్గించుకున్నాడు కదా అనుకున్నా. వాడికి మెదడు మొత్తం బుద్ధి తక్కువ కదా వల్ల ఏందిరా. చంద్రబాబు నాయుడిని అడుగుతామన్నా, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అడుగుతామా, ఏం చేయగలరా బాబు మీరు? చంద్రబాబు నాయుడు ఏదో పూతుదానంటున్నావు, ఏం పూతు? నువ్వు నీ కొడుకు నిద్ర కలిసి అధికారం కోల్పోయాకే కాదు, అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ది ఇదే భాష. ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు అరై ఒరై అంటూ ఎవరిని ఎంత మాటైనా అనేస్తారు. లాంటి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఢిల్లీలో ఒక విగ్గురాజు గాడు ఉన్నాడు, ఆ విగ్గురాజు గాడు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో. సమాజంలో భాషా కాలుష్యాన్ని వెదజల్లడంలో ఒకరికొకరు తీసిపోని హిస్టరీ వైసీపీ నేతలది. కొడాలి నాని మొదలుకొని జగన్ క్యాబినెట్లో పనిచేసిన మంత్రులు, ముఖ్య నేతలంతా నోరు తెరిస్తే లకారాలే. ఈ సన్నాసి, ఈ చవట, ఈ దద్దమ్మ, ఈ పోస్కోల్గాడు చెప్పిన సన్నదిస్తానని తిరుపతిలో సంతకం పెట్టావా, పెట్టించాడు తిరుపతి గుడి. ఎవడికి సంతకం పెట్టాలి, ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి? జనం భరించలేక చెవులు మూసుకునేంత ప్రావీణ్యం వైసీపీ నేతలది. అసలు వీళ్లు నాయకులా, బజారు భాషకు బ్రాండ్ అంబాసిడర్లా అనే ప్రశ్నకు చాట్ జీపీటీ, గ్రోక్ వంటి ఏఐ టూల్స్ కూడా సమాధానం చెప్పడం కష్టమే. విపక్షమంటే విమర్శించకూడదని కాదు, కానీ ఆ విమర్శలకు ఉండే హద్దులన్నీ దాటేయడం వైసీపీ డిఎన్ఏలోనే కనిపిస్తోంది. అసలు ఇంతకు మించి దిగజారరేమో అనుకున్న ప్రతిసారి ఆ భావన తప్పని ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. కొడుకు అని కొడుకు అసలే బసలే ఇద్దరు. పోనీ ఒక పార్టీ అధినేతగా జగనైనా వాళ్లను కంట్రోల్ చేస్తారా అంటే, అధికారంలో ఉండగా చంద్రబాబును తిట్టిన వారికే పదవులిచ్చిన పైశాచికానందం ఆయనది. పైగా స్వయంగా ఆయనే తండ్రి వయసున్న చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి క్యాడర్కు ఆదర్శంగా నిలిచారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యక్తిని ఉరి శిక్ష వేసినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా గట్టిగా అంటూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. చెప్పులు చూపిస్తే ఆయనకు నచ్చాక ఇంకా చూపులుంటాయి కదా. 5 ఏళ్లు వైసీపీ నేతల మాటలు భరించి 2024 ఎన్నికల్లో ఓటర్లు XXX సోప్తో సంస్కారవంతమైన ఉతుకుడు ఉతికారు. బూతుల బ్యాచ్ నోళ్లకు తాళం వేశారు. కనీసం 2 ఏళ్లు నిండకముందే అవే నోళ్లు మళ్లీ తిట్ల దండకం అందుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటోన్న రాష్ట్రంలో మళ్లీ అశాంతికి ఆజ్యం పోస్తున్నాయి.
తల్లి బిడ్డలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ ఇంకా వీడలేదు. ఘటన జరగడానికంటే ముందు చివరి 7 గంటల్లో ఏం జరిగిందనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే తల్లి తీసుకున్న ఆత్మహత్య నిర్ణయానికి ఇంటర్ చదువుతున్న వారి పిల్లలు ఎలా ఒప్పుకున్నారనేది అంతుచిక్కడం లేదు. దుబాయ్ నుంచి వచ్చిన భర్త సురేందర్ రెడ్డి వారి అంత్యక్రియలు నిర్వహించారు. మార్చిలో భార్య పిల్లల్ని విహారయాత్ర కోసం దుబాయ్ తీసుకెళ్దామనుకున్నాడు. ఇంతలో అర్ధాంతరంగా వారు తనువు చాలించడంతో సురేందర్ రెడ్డి తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఏదో బలమైన కారణం ఆ తల్లి తనువు చాలించాలని నిర్ణయించుకుంది. కన్న తల్లి తీసుకున్న ఈ కఠిన నిర్ణయాన్ని ఎదిగిన పిల్లలు ఎలా అంగీకరించారు? మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తున్న ముగ్గురు బలవన్మరణానికి ఎందుకు సిద్ధపడ్డారు? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన తల్లి బిడ్డల ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడటం లేదు. ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా పోలీసులకు కారణాలేంటో అంతు చిక్కడం లేదు. మరోవైపు కుటుంబ సభ్యులు కారణాలేంటో చెప్పలేకపోతున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు భిన్న కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు నుంచి జరిగిన పరిణామాలు, విజయారెడ్డి కదలికలు, ఆమె ఫోన్ కాల్స్ సహా ఇతర అన్ని అంశాలను నిశితంగా విశ్లేషిస్తున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని విజయారెడ్డి కారులో లభ్యమైన ఆత్మహత్య లేఖను ఆమె సోదరుడికి చూపించగా చేతిరాత ఆమెదేనని నిర్ధారించాడు. విజయారెడ్డి, ఆమె పిల్లలు చేతనరెడ్డి, విశాల్ రెడ్డి ఆత్మహత్యకు ముందు ఎవరినైనా కలిశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. జనవరి 30న సాయంత్రం 6 గంటలకు కారులో ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఘట్కేసర్, పటాన్చెరులో 2 పిల్లల్ని తీసుకుని రాత్రి 12 గంటల మధ్య చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరే వరకు 7 గంటల సమయంలో ఏం జరిగిందో పరిశీలిస్తున్నారు. మార్గం మధ్యలో రైల్వే స్టేషన్లో ఈ ముగ్గురిని ఎవరైనా కలిశారేమోనని దాదాపు 50 ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను విశ్లేషించారు. వారిని ఎవరూ కలవలేదని దాదాపు నిర్ధారణకొచ్చారు. శుక్రవారం తల్లి కారులో ఎక్కించుకునే వరకు పిల్లలిద్దరూ కళాశాలలోనే ఉన్నారు. ఆత్మహత్య విషయం ముందే వారికి చెప్తే భయపడి ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి పిల్లల్ని కారులో ఎక్కించుకున్న తర్వాతే ఆత్మహత్య విషయాన్ని విజయారెడ్డి వారికి చెప్పినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్ డేటా, కుటుంబ సభ్యులు దాదాపు 10 మందిని విచారించినా కారణాలు చిక్కలేదు. మరిన్ని ఆధారాల కోసం విజయారెడ్డి ఫోన్, ల్యాప్టాప్, ఆత్మహత్య లేఖ మూడింటిని ఫోరెన్సిక్ ల్యాబ్ లో విశ్లేషిస్తున్నారు. తండ్రి దుబాయ్లో ఉండటంతో పిల్లలిద్దరికీ తల్లితో ఎక్కువ అనుబంధం ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య విషయం గురించి ప్రస్తావించగానే పిల్లలు అంగీకరించి ఉంటారని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి చెప్తున్నారు. సార్ ఇట్లా చేసుకుంటుందంటే నాకే షాక్ లో ఉన్నాను. వాళ్ళ కోసం ఒక సపరేట్గా ఎట్లా మనం వెళ్దాము అని ఇద్దరం డిస్కషన్ చేసుకొని ముందుకు జరిగేది. ప్రతి విషయం ఇద్దరు డిస్కషన్ చేసిన తర్వాతనే ముందుకు పోయేది. ఏదైనా 2 పిల్లలు తీసుకుపోవడానికి కారణం ఒకటి అనుకుంటున్నాను, ఆమెకు పిల్లలంటే ప్రాణం. నేను లేని రోజు నా పిల్లలు ఎవరు చూసుకుంటారనే ఆలోచన ఉన్నదేమో అని అర్థం కాల. ఇంకోటి పిల్లలకు మమ్మీ అంటే ప్రాణం. మమ్మీ ఏది చెప్తే అది చేసేస్తారు. అది ఏదైనా కానీ ఆ పిచ్చి ప్రేమనే ఇప్పుడు వాళ్ళకు అయిందంతే. అంత ప్రేమగా ఉంటుంది, అంత ఏదున్నా షేర్ చేస్తుంది. మరి నాకైతే అర్థం కాలే అది షేర్ చేయని ఏమన్నా ఉందా లేదా ఎంత నాకేం తెలియదంటే. ఈ ఏడాది మార్చిలో పిల్లలిద్దరి పరీక్షలు పూర్తయ్యాక మొత్తం కుటుంబాన్ని విహారయాత్ర కోసం దుబాయ్కు తీసుకెళ్లాలని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. ఇంతలోనే ముగ్గురు మరణించారన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. తన భార్య ధైర్యవంతురాలని, పిల్లలంటే ఆమెకు ప్రాణమని తెలిపారు. బిడ్డల చదువు, భవిష్యత్తు కోసం 2 ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. ఈ నెల 29న తనతో ఫోన్ మాట్లాడినప్పుడు అంతా సవ్యంగానే ఉందన్నారు. ఏ చిన్న విషయమైనా ఇద్దరం కలిసి చర్చించుకునే వాళ్ళమని, ఇంతలోనే ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో తెలియడం లేదని సురేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లైఫ్ కన్నా పిల్లల లైఫ్ చూసుకోవాలనుకున్నాం ఇద్దరం. వాళ్ళ చదువులు, వాళ్ళ భవిష్యత్తు గురించే మేము ఎప్పుడు తపన పడేది. స్ట్రాంగ్ పర్సన్ ఇట్లా చేసుకుంటుందంటే నాకే షాక్లో ఉన్నాను. వాళ్ళ కోసం ఒక సపరేట్గా ఎట్లా మనం వెళ్దాము అని ఇద్దరం డిస్కషన్ చేసుకొని ముందుకు జరిగేది. ప్రతి విషయం ఇద్దరు డిస్కషన్ చేసిన తర్వాతనే ముందుకు పోయేది. ఏదైనా నాకైతే అర్థం కాలే అది షేర్ చేయని ఏమన్నా ఉందా లేదా ఎంత నాకేం తెలియదంటే. ఎప్పుడైనా బాగానే ఉంటుంది, మరి ఎందుకు ఆ రోజు ఆ డిసిజన్ తీసుకుందనేది నాకు తెలియలేదంటే. విజయారెడ్డి పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పురోగతి లేదు. పోలీసులకు పెను సవాల్గా మారిన ఈ కేసులో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం.
సోషల్ వెల్ఫేర్ డీడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పరీక్షలకు విద్యార్థుల సన్నద్దతపై సమీక్షించారు. తల్లిదండ్రులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ వసతి, భోజన సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పాలకొండలో భారీ ఎత్తున స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం చోటు చేసుకుంది. ఎంబీఏ విద్యార్థిపై బీటెక్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. క్యాంపస్లో మద్యం తెచ్చి తాగడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు విద్యార్థులు ఆరోపించారు. కృష్ణా జిల్లా గండిగుంట వద్ద వాటర్ ట్యాంకర్ ఢీకొని 2 బాలురు మృతి చెందారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఉరవకొండ వడ్డెర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలన్నారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం టమోటా మార్కెట్ వద్ద గంజాయి విక్రయిస్తున్న 5గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మద్యం మత్తులో 2 స్నేహితుల మధ్య ఘర్షణ జరిగి ఒకరు మృతి చెందారు. మృతుడు సాయిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు రాముపై ఇప్పటికే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 15 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న 4 వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 36 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. చట్టసభల పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, శాసనసభ సందర్శకుల గ్యాలరీ నుంచి సభా కార్యకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ఆసక్తి గల పాఠశాలలు, కళాశాలల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల జాబితాతో అధికారిక అభ్యర్థన లేఖను ఈమెయిల్కు పంపవచ్చని తెలిపారు. ప్రధాన ఉపాధ్యాయులు సంతకాలు, స్టాంపుతో కూడిన అధికారిక అభ్యర్థన లేఖను, విద్యార్థుల పేరు, ఆధార్ నంబర్ తదితర వివరాలతో కూడిన జాబితాను స్కాన్ చేసి మెయిల్ ద్వారా పంపాలన్నారు. ఒక్కో బ్యాచ్కి 45 నిమిషాల వరకు సభా కార్యకలాపాలు వీక్షించే అవకాశం లభిస్తుంది. ప్రతి బ్యాచ్కి గరిష్టంగా 30 మంది విద్యార్థులను అనుమతిస్తారు. మరిన్ని వివరాలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో అస్థిపంజరాల ఆహ్వానం, శరీర అవయవాల చిత్రాలతో ప్రవేశ ద్వారాలు, వైద్య విజ్ఞానాన్ని ప్రతిబింబించే రంగబళ్లులు, విభిన్నంగా కనిపించే సెల్ఫీ పాయింట్లు, ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి మెడికల్ ఎగ్జిబిషన్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నేటి నుంచి 2 వారాల పాటు సాగే ఈ ప్రదర్శనలో అనాటమీ, పాథాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, రేడియాలజీ తదితర విభాగాలకు చెందిన 5,000 నమూనాలను సందర్శకుల కోసం సిద్ధం చేశారు. వైద్య శాస్త్రంలోని అద్భుతాలను వీక్షకుల కళ్లకు కట్టేలా చూపించేందుకు, శరీర అవయవాల పనితీరును సవివరంగా తెలిపేందుకు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలోని రాష్ట్ర స్థాయి మెడికల్ ఎగ్జిబిషన్ సిద్ధమైంది. ఈ ప్రదర్శనలో అడుగడుగునా ఆసక్తిని రేకెత్తించే అనేక అంశాలు పొందుపరిచారు. ఫోరెన్సిక్ మెడిసిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆహ్వానం పలికే అస్థిపంజరాలు ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సంప్రదాయ దుస్తుల్లో వాటిని తీర్చిదిద్దారు. అలాగే చీకటి గదిలో డాన్సింగ్ స్కెలిటన్ ను రూపొందించారు. వ్యాధుల గురించి వివరించేలా ఏర్పాటు చేసిన డిసీజ్డ్ డెన్ ఆకట్టుకుంటోంది. మనిషి దేహంలో ఏర్పడే కణతులు, ఇతర గడ్డల అధ్యయనం కోసం బయాప్సీ సేకరణ, వ్యాధి నిర్ధారణ, ఔషధ సూచనపై ప్రాజెక్టు సిద్ధం చేశారు. మానవ శరీరంలో నాడీ వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందన్నది చక్కగా వివరిస్తూ న్యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో వైవిధ్యంగా నమూనాలను తీర్చిదిద్దారు. ఇప్పుడు మనకున్న రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తున్నాము. అలాగే అనాటమీకి వచ్చేసరికి మా అనాటమీలో అన్నీ అంటే నార్మల్ లైవ్ ఆర్గన్స్ చూపిస్తున్నాము. మీరు పట్టుకోవచ్చు, చూడొచ్చు. అలాగే మీరు బ్రెయిన్ చూడొచ్చు, లైవ్గా మేము బ్రెయిన్ కూడా చూపిస్తాము. అలాగే స్పైనల్ కార్డ్ కానీ అన్నీ మనకి బోన్స్, మన హ్యూమన్ బాడీలో ఉన్న మొత్తం ఆర్గన్స్ మేము ఇక్కడ మీకు చూపిస్తాము. పెద్దలకి, చిన్నపిల్లలకి అందరికీ తగినట్టుగా మేము అరేంజ్ చేసాము. పాటలు, ఆటలు, ఫుడ్ స్టాల్స్ అవన్నీ అరేంజ్ చేసాము. ఇంట్లో ఉన్న నాలెడ్జ్ని రియాలిటీకి తెచ్చాము. ఇదైతే గ్రీన్ కారిడార్, అంటే ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం హార్ట్ తీసుకెళ్తాం కదా,
అది విత్ ఇన్ ద టైం ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి మిగతా రోడ్స్లో అన్ని రెడ్ సిగ్నల్స్ పడి మిగతా వెహికల్స్ అన్ని ఆపేస్తే అంబులెన్స్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో అంబులెన్స్కి వేస్తే చాలా లైఫ్ సేవ్ చేయొచ్చు మనం. ఇది గ్రీన్ కారిడార్, దాని థీమ్ ఇది. అటు ఉండేది హార్ట్ లంగ్ మిషన్. హార్ట్ మీద ఆపరేట్ చేయాలంటే హార్ట్ బీట్ అవుతుంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ మిషన్ ఇట్ రీప్లేసెస్ ద హార్ట్స్ అండ్ లంగ్స్. అనాటమీ విభాగంలో మనిషి దేహంలోని గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయంతో సహా అన్ని నిజమైన అవయవాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. గర్భసంచిలో ఏర్పడే పిండం నుంచి 9 నెలల పసిగుడ్డు వరకు వివిధ దశల అవయవ నమూనాలు ఇక్కడ ఉన్నాయి. కాళ్లు, చేతులు, మెదడు భాగాలతో పాటు కెడావర్లు సందర్శకులు చూసేందుకు అనువుగా సిద్ధం చేశారు. మొత్తం 35 విభాగాలకు సంబంధించి 350 ఎగ్జిబిట్లు ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. 5,000 వరకు వివిధ విభాగాల ప్రయోగశాలల్లోని నమూనాలను ప్రదర్శిస్తున్నారు. బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, పెథాలజీ విభాగాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లు వైద్యులు తెలిపారు. కళాశాల అభివృద్ధి నిధులు 2 కోట్ల రూపాయలు వెచ్చించి 30 ఏళ్ల తర్వాత ఈ మెడికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వీఆర్ ఫ్రమ్ న్యూరాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఇక్కడ మేము ఎగ్జిబిట్స్లో ఏంటంటే నరాల సంబంధించిన జబ్బులు ఏమేమి ఉంటాయి, అవి ఎలా వస్తాయి, అవి రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు అనేది కొన్ని చార్ట్స్ కానీ ఎగ్జిబిట్స్ కానీ ప్రిపేర్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని మన మైండ్కి సంబంధించి గేమ్స్ ఉంటాయి కొన్ని. బికాజ్ మైండ్ షార్ప్గా ఉండాలంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ వీ కెన్ డూ లైక్ ప్లేయింగ్ గేమ్స్, ఫిజికల్ కానీ మెంటల్ గేమ్స్ కానీ. సో అవి కూడా కొన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ ఈఈజీ, ఎన్సీఎస్ అంటే మూర్ఛ వచ్చిన వాళ్ళకి, నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టెస్ట్ ఉంటాయి. ఆ టెస్ట్ కూడా ఎట్లా చేస్తాము అనేది ఇక్కడ చూపిస్తాము. బయోమాలిక్యూల్స్ అంటే జీవకణాల గురించి మేము ప్రతి ఒక్క స్టాల్స్ పెట్టాము. ముఖ్యంగా నవజాత శిశువు గురించి ఎర్లీగా 72 గంటల లోపల బిడ్డ పుట్టిన వెంటనే చిన్న రక్తం చుక్క పరీక్ష చేసినట్లయితే ఇన్బార్న్ ఎర్రర్స్ అంటే పుట్టుకతో వచ్చే జన్యుపరమైన లోపాలను కనుక్కునే అవకాశం ఉంది. దాని గురించి అవగాహన కూడా మేము స్టాల్ పెట్టాము. ఈ ఎగ్జిబిషన్ సుమారు 2 వారాలు ఉంటుంది. రెస్పాన్స్ని బట్టి 3 వారాల వరకు పొడిగిస్తాము. రోజు 5,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే 5,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఎంట్రీ ఫీజు 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా అయినా మేము ఎలా చేస్తాం. పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు అన్ని వర్గాల వారు ఈ రాష్ట్ర స్థాయి మెడికల్ ఎగ్జిబిషన్ ను వీక్షించేందుకు వీలుగా ఆన్లైన్లో బుకింగ్ సదుపాయం కల్పించారు. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 స్లాట్లు అందుబాటులో ఉంచారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత గుంటూరు మెడికల్ కళాశాలలో మెడ్ ఫ్యూజన్ పేరిట అతిపెద్ద ఎగ్జిబిషన్ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మానవ శరీరంలో ఉన్న అన్ని రకాల అవయవాలు అవి పనిచేసే విధానాన్ని కళ్ళ కట్టినట్టు చూపించేంత వరకు దాదాపు 35 విభాగాలకు చెందినటువంటి 5,000 నమూనాలను ఏర్పాటు చేశారు. వీటన్నిటి ద్వారా అటు విద్యార్థులకు అదేవిధంగా సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో మన శరీర తీరేంటి, అవయవాలు ఎలా పనిచేస్తాయి అన్ని కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు. వీటన్నిటి ద్వారా సరికొత్త విషయాలను అదేవిధంగా మన వైద్యపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి కూడా నిర్వాహకులు కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు. తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు ఒక ఊరు తిరుగుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్న పెద్దపులి రాజమహేంద్రవరం శివారు దివాన్ చెరువు వద్ద సంచరిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. రాత్రి 9 గంటల సమయంలో పెద్దపులి దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారి పక్కనే సంచరిస్తున్న దృశ్యాలను కారులో వెళ్తున్న వ్యక్తులు చిత్రీకరించారు. రోడ్డుపై తిరుగుతూ గోడలు దూకుతున్న దృశ్యాలను కారులో వెళ్తున్న వ్యక్తులు సెల్ ఫోన్లో బంధించారు. తొర్రేడు వద్ద 3 ఆవులను చంపి పంట పొలాల్లో తిరుగుతూ చివరకు దివాన్ చెరువు వద్ద వాహనదారుల కంటపడింది. అది ఏ గ్రామాల వైపు వెళ్తుందో, ఎవరిని ఏం చేస్తుందో అనే భయం స్థానికులను వెంటాడుతోంది. ఈ ప్రాంతంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాయంత్రం 6:30 నుండి 7 గంటల లోపు నేను మా అన్నయ్య మన కొవ్వూరు బ్రిడ్జ్ రోడ్డు వైపు వస్తుండగా అతిపెద్ద పులి మన పాల్చల ప్రాంతం నుండి ఇటువైపు ఆటోనగర్ రోడ్డు దాటుతూ ఉండగా నేను మా అన్నయ్య చూసామండి. అలాగే వెంటనే అక్కడ వారు పోలీసు వారు ఉంటే వాళ్ళకి వెళ్ళి హెచ్చరించి వాళ్ళని తీసుకొచ్చి ఫలానా ప్రాంతంలో వచ్చిందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు కూడా నిర్ధారించడం కూడా జరిగింది. మన ఎస్విపిసి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఎవరైనా కానీ ఉంటే కనుక, అలాగే NH5 రోడ్డు మీదుగా కూడా మన దివాన్ చెరువు ప్రాంతం వారు ఎవరైనా కానీ జాగ్రత్తగా ఉండండి.
జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. త్వరలో బీజేపీ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఢిల్లీలో జరిగిన మణిపూర్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సీనియర్ నేత యుమ్నం ఖేమ్చంద్ సింగ్ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ పరిశీలకుడు తరుణ్ జోగ్, ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జి సమిత్ పాత్ర కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారని బీజేపీ నేతలు గవర్నర్ను కలిసి కోరనున్నారు. దీర్ఘకాల రాజకీయ అనిశ్చితి, పరిపాలనాపరమైన సవాళ్ల కారణంగా గతేడాది ఫిబ్రవరి 13న మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడంతో 60 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీని సస్పెండ్ యానిమేషన్లో ఉంచారు. మణిపూర్లో తిరిగే ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు బీజేపీ కేంద్ర నాయకత్వానికి స్థానిక నేతలు కృతజ్ఞతలు తెలిపారు. యుమ్నం ఖేమ్చంద్ సింగ్ సారథ్యంలో రాష్ట్రం ముందుకు సాగనున్నట్లు చెప్పారు. అమెరికాలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న పాక్షిక ప్రభుత్వ షట్డౌన్కు తెరపడింది. సుమారు $1.2 ట్రిలియన్ వ్యయంతో కూడిన బడ్జెట్ ప్రతిపాదనలకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుకూలంగా 217 ఓట్లు రాగా వ్యతిరేకంగా 214 ఓట్లు పడ్డాయి. వెంటనే ఈ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. మొత్తం 12 వార్షిక నిధుల బిల్లులో 11 బిల్లులకు చట్టసభ ఆమోదముద్ర వేసింది. ఫలితంగా సెప్టెంబర్ 30 వరకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి మినహా అన్ని ప్రభుత్వ విభాగాలకు నిధుల కొరత తీరనుంది. డెమోక్రాట్లు వలస చట్టాల అమలు తీరుపై మరిన్ని ఆంక్షలు విధించాలని పట్టుబట్టడంతో హోంల్యాండ్ సెక్యూరిటీ నిధులపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13 వరకు ఈ విభాగానికి తాత్కాలికంగా నిధుల కేటాయింపులు జరిగాయి.